హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో విద్యార్థులకైతే శుభవార్త వచ్చిందండి. ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులైతే విడుదల చేసింది. మరి ఆ డబ్బులు ఎప్పుడు పడతాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్పై ప్రభుత్వం తీపి కబురు అయితే చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన నిధులను విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మైనార్టీ విద్యార్థులకు మొత్తం 40.22 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ చేసేందుకు ఈ నిధులను రిలీజ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు వచ్చిందండి. ఈ 40.22 కోట్లలో ముస్లిం మైనార్టీ విద్యార్థులకు ఫీజుల చెల్లింపులకు 37.88 కోట్లు, అలాగే క్రైస్తవ మైనార్టీ విద్యార్థుల కోసం 2.34 కోట్లకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ప్రభుత్వం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఈ నిధులను సంబంధించి 2 వేరువేరు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. మైనార్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయడంపై మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ హర్షం అయితే వ్యక్తం చేశారు. ప్రభుత్వానికైతే ధన్యవాదాలైతే తెలిపారు. త్వరలోనే ఈ డబ్బులు మీ అకౌంట్లలోకి జమ అయితే చేయనున్నారండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ వేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.